సార్లు అన్ని ఇష్యూస్ జరిగినా, లిక్కర్ ఇష్యూస్ జరిగినా గెలిచారు. 83లో ఎన్టీఆర్ హవాలో గెలిచారు. అలాంటిది మీరు అసలు ఇక చాలా సీనియర్ నాయకుడు డిఎల్ రవీంద్రారెడ్డి గారు అంటే కడప జిల్లాలో ఎవరిని అడిగినా చెప్తారనమాట. రాజశేఖర రెడ్డి గారు, మైసూర్ రెడ్డి గారు, డిఎల్ రవీంద్రారెడ్డి ఎవరిని అడిగినా ఈ ముగ్గురు గుర్తొస్తారనమాట. వీళ్ళంతా సమకాలీకులు, డాక్టర్లు అనేసి. అయితే మీరు 2009 ఉప ఎన్నికలు జగన్ గారితో ఉప ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేశారు. 2011లో ఎంపీగా పోటీ చేశారు. హైకమాండ్ అంత సీనియర్ అయిన మీరు ఆ రోజు జగన్ గారి మీద పోటీ చేసి కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. ఎందుకు కారణం అంటే అప్పుడు హైకమాండ్ ఏం చెప్పిందంటే ఖచ్చితంగా నువ్వు పోటీ చేయాలా, నువ్వు తప్పితే వేరే క్యాండిడేట్ లేరని చెప్పింది. ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఇన్ కాంగ్రెస్ మేడ్ మీ బిగ్ మ్యాన్. కాంగ్రెసే నన్ను పార్టీలో కానీ లేకపోతే ప్రభుత్వంలో కానీ ఇన్ని పదవులు ఇచ్చింది. వాళ్ళు చెప్తున్నారని పోటీ చేశా, డిపాజిట్ పోయింది. ఆ గాలి ఎట్లుండింది, జగన్ గెలిచాడు. అంటే అప్పటికే మీకు తెలుసు ఆ గాలి ఎట్లా ఉంది, ఏం కథ అనేది పరిస్థితి అంతా తెలుసు. వివరించలేకపోయారు. నిలబడినా వేస్ట్, అలాంటి సీనియర్, నాకు కొడుకు సమానమైన వాడు జగన్ చెప్పినా వాళ్ళు వినరు కదా. వాళ్ళ ఆలోచన సరళి ఎంతసేపు వాళ్ళ పద్ధతుల్లోనే ఉంటుంది. వాళ్ళు ఎట్లా ఉన్నా కూడా లోకల్గా మనకి చాలా డ్యామేజ్ కదా. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీ కొడుకుతో సమానమైన వ్యక్తి అంటే వాళ్ళ నాన్నగారు, మీరంతా సమకాలీకులు. అలాంటిది ఆయన మీద ఓడిపోవడం అనేది మీరు మైసూర్ రెడ్డి గారు ఇద్దరు పోటీ చేయకూడదు. కానీ కాంగ్రెస్ మేడ్ మీ టు కంటెస్ట్ అండ్ కాంగ్రెస్ మేడ్ మీ టు సఫర్. ఇన్ ది ప్రాసెస్ ఐ డిడ్ంట్ సఫర్, కాంగ్రెస్ సఫర్డ్. దట్ టైం మీరు మంత్రిగా కూడా ఉన్నారు ఆ రోజు, స్టేట్లో రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా కూడా ఉన్నారు, హెల్త్ మినిస్టర్గా ఉన్నా. డిపాజిట్లు కూడా రాలేదనేది చాలా నాకు రాలే, మైసూర్ రెడ్డి ఇద్దరికి రాలేదు. ఇద్దరికి డిపాజిట్లు గల్లంత అయ్యాయి. చాలా 5.5 లక్షల పైన మెజార్టీ రికార్డు కూడా అనేది అప్పుడు వచ్చింది అనమాట. అప్పుడు మీరు కూడా బాగానే ప్రచారం చేశారు, బాగానే తిరిగారు. అప్పుడు డిపాజిట్ అన్నీ వస్తాయనుకున్నారు, రాలేదు. ఎలా ఫీల్ అయ్యారు సార్ అప్పుడు? అప్పుడు సీనియర్ అయినా మీరు ఎలక్షన్లో నిలబడడంలో గెలుస్తారని కదా. సో నేను కూడా గెలుస్తానని అనుకున్నా. కానీ జగన్ మీద సింపతి బాగుంది. అదే మీరు చూశారు, అప్పటికే చాలా ఎన్నికలు ఆడడం జరిగినా కూడా గెలుస్తూ వచ్చారు. సింపతి ఎక్కువ ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడిగా, అసలు జగన్మోహన్ రెడ్డికి అంత ఇదిలో కూడా మీరు గెలుస్తాం అనుకున్నారా? అంటే జనరల్గా నిలబడిన వాళ్ళందరూ గెలుస్తాం అనుకుంటారు కదా. అందరూ మీరు అనుకున్నారు. కానీ పోలింగ్ రోజు నాకు అర్థమైపోయింది, మ్యాసివ్ వన్ సైడ్ ఎలక్షన్ ఇది. మనం అనవసరం పోలింగ్ బూత్ల దగ్గర కూడా పోవడమని నేను పోలింగ్ బూత్ల దగ్గర కూడా పోలే అనుకున్నా. ఆ రోజు చెప్పేశారా హైకమాండ్కి నేను ఓడిపోతున్నాను, ఏం ఆశలు పెట్టుకోవద్దు, మ్యాసివ్ మెజారిటీతో గెలుస్తున్నాడు జగన్ అని చెప్పిన. అనుకున్నట్లనే గెలిచారు. అంటే ఎట్లా ఫీల్ అయ్యారు మీరు, ఓపెన్ చెప్పండి. అంటే ఓడిపోయినందుకు అరే ఏమి? నేనేం ఫీల్ కాలే, ఎందుకంటే హైకమాండ్ చెప్పింది నీ కాంగ్రెస్ పార్టీలో మనం ఎదిగాము, కాంగ్రెస్ పార్టీ పోటీ చేయమంది. హైకమాండ్కే చంపపెట్టు కానీ నాకు వ్యక్తిగతంగా చంపపెట్టు కాదనే ఫీలింగ్ నేను ఫీల్ అయినా. సార్ మరొక విషయం సూటిగా చెప్పండి సార్, ఎన్నికల్లో ఓడిపోతే అంటే ఆ ఉప ఎన్నికల్లో 2011 ఉప ఎన్నికల్లో ఓడిపోతే నా ఆస్తులు రాసిచ్చేస్తానని మీరు కమలాపురం ఎక్స్ఎమ్మెల్యే వీరశివారెడ్డి గారు కూడా ప్రతినబన్నారు. ప్రస్తుతం ఓడిపోయారు, మళ్ళీ ఆస్తులు రాయించారా మీ దగ్గర ఉన్నాయి? రాయించలేదు. ఎందుకు సార్? రాజకీయాలు చేశారు కదా సార్, రాజకీయాల్లో మాటలు నీటి ముట్టలు కదా. ఒప్పుకుంటున్నారా మీరు? రాజకీయాల్లో మాటలు నీటి ముట్టలు అనింది వాస్తవమే. మేమిద్దరం ఎవరు రాయించలే. ఇద్దరు రాయించలేదు, రాయించాలి కదా సార్. నీటి మూటలని మీరే అంటున్నారు, ఎట్లా సార్ అట్లయితే? అంటే రాజకీయ నాయకులు మాటల మీద కూడా స్థిరంగా ఉండాలని దీన్ని బట్టి పొలిటికల్గా మాట్లాడే మాటలకు వాల్యూ ఏముంటుంది? అంతేలే సార్. అట్ ది స్పర్ ఆఫ్ ఎమోషన్, అట్ ది స్పర్ ఆఫ్ ఎమోషన్ అట్టటప్పుడు ఏం పెద్ద దానికి వాల్యూ ఏముంటుంది? దీన్ని బట్టి చాలా మంది అంటుంటారు సార్, నేను ఇది ఓడిపోతే ఈ పని చేయలేకపోతే రాజకీయ సన్యాసం చేస్తాను, రాజకీయాలకు ఇది చేస్తా అది చేస్తా. ఇప్పుడు మాట్లాడే మాటలకైతే ఇంకా సిగ్గేస్తుంది అసలు. చిన్న పని చేయకపోయినా కూడా నేను రాజీనామా చేస్తా, మీరు కోరితే రాజీనామా ఇచ్చేస్తా, మీ చేతిలోనే పెట్టుకోండి, జోలో పెట్టుకొని తిరుగుతున్న రాజీనామా లెటర్ అంటుంటారు అనమాట. ఇవన్నీ నీటి మూటలేరే అంటే అంత. ఇప్పుడు జనరల్గా నేను అట్లా మాట్లాడను, ఎందుకో ఆ రోజు ఆ స్పర్ ఆఫ్ ది మూమెంట్ అట్లా వచ్చింది. అదే మీ శైలి వేరే విధంగా ఉంటుంది. అంటే నేను ఎప్పుడు అట్లా మాట్లాడలేదు, ఛాలెంజ్ చేయను. అదే సార్, ఛాలెంజ్ ఉండదులేండి, తొడలు కొట్టేది ఛాలెంజ్ చేసేది మేము ఎప్పుడు కూడా గమనించలేదు. డిఎల్ రవీంద్రారెడ్డి గారి నుంచి మేము ఎప్పుడు కూడా చూసిండలేదు కూడా, నా మీడియా సర్వీస్లో కూడా నేను కూడా చూసిండలేదు. బట్ అయితే ఆ రోజు ఎందుకో అట్లా వ్యాఖ్యలు చేశారు మీరు. చేసింది వాస్తవమే సార్. నార్మల్గా చేయను నేను, ప్రాబబ్లీ అట్ ది ఇన్స్టెన్స్ ఆఫ్ వీరశివారెడ్డి ఐ డిడ్ ఇట్. ఓకే, జగన్ గారు అడగలేదు సార్, ఏమో ఆస్తులు ఇస్తామన్నారు మాకు ఇచ్చేయండి ఆస్తులు అని అడగలేదు సార్? అంత అంటే మళ్ళీ మాట్లాడారు సార్ జగన్ గారితో? జగన్ గారితో ఎలా ఉంది సార్ మీకు ముందు నుంచి పరిచయం? బాగుంది, అంటే చిన్నపిల్లోడు కదా అతను. నేను 78లో ఎమ్మెల్యే అయ్యి వాళ్ళ ఆయన నేను కూర్చొని మాట్లాడుకుంటప్పుడు హీ వాజ్ ఎ స్మాల్ కిడ్. సో అంటే పెద్ద సన్నిహిత సంబంధాలు లేవు కానీ బట్ యూస్ టు బి గుడ్ విత్ మీ. ఓకే ఓకే. సూర్యుడు ఎట్లా ఉండేవారు సార్ మీతో? బాగున్నాడు సూర్యుడు.
సూర్యుడు బాగా సూర్యుడు పెళ్లి చేసుకుంది మా కాన్షియన్స్లోనే, సార్ సార్ మైదుకూరు దగ్గర దువ్వూరు. సార్. సో సూర్యుడు బాగున్నాడు. రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ అంతా నాతో బాగున్నారు. అంటే సూర్యుడు రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ కన్నా ఇంకా ఎక్కువే కదా సార్ ఆయనకు ఎక్కువైనా కూడా నాతో బాగున్నాడు. అవును సార్. సూర్యుడు గారు సొంతూరు కదా సార్? సొంతూరు తుమ్మలపల్లి అని సార్. తొండూరు మండలం. తుమ్మలపల్లి అని తొండూరు మండలము. పెళ్లి చేసుకునేది దువ్వూరు మండలంలో సంజీవరెడ్డిపల్లి. రాజశేఖర రెడ్డి గారికి అంత దగ్గర ఎలాగలిగారు ఆయన అసలు? అంటే అతను 78లో పాపం చాలా చిన్న కుటుంబము, పేదరికము. సో వాళ్ళందరూ కలిసి రాజశేఖర రెడ్డి గారి దగ్గర బాడీ గార్డ్గా పెట్టారు. సో బాడీ గార్డ్గా పెడితే ఆయనకు అట్లే 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 ఈ బికేమ్ వెరీ క్లోజ్. బాడీ గార్డ్గా ఆయన జిమ్ చేసేవాడు సార్ ఏమైనా బాడీ గార్డ్? ఇప్పుడు బాడీ గార్డ్ అంటే అంతే, మనిషికి మనిషి తోడు, అంతే, మనిషికి మనిషి తోడు. టెలిఫోన్ కనెక్షన్లు ఇచ్చేవాడు. సూర్యుడు గారు అంటే మళ్ళీ సాయి ప్రతాప్ గారు ఒకటి చెప్పారు. అంటే సూర్యుడు గారు ఫస్ట్ బాడీ గార్డ్గా ఉండాలని వస్తే గినా నువ్వు ఎక్కడ చేస్తారా పిల్లోడు, అసలు నేను మీకోసం ఏమైనా చేస్తాను అంటే ఆ గోడకు పోయి తల గుద్దుకోపో అంటే పోయి తల కొట్టుకున్నాడు. ఆయన ఏం చెప్తే చేసేవాడు. సార్ అది వాస్తవం సార్. అది అంతటి తెగాలు అసలు ఎలా ఉంది అంటే అంత అభిమానమా? లాయల్ టు హిమ్. ఎంత లాయల్ అంటే అంత లాయల్గా ఉండేవాడు సూర్యుడు గారు. అంటే సూర్యుడిని సూర్యగాడు అంటే నేను సూర్యుడు నిద్రపోయేదండి ప్రాబబ్లీ 4-5 అవర్స్ అంతే. రాత్రి 10కో 11కో రాజశేఖర రెడ్డి పనుకుంటే అప్పుడు ఇంటికి పోతాడు సార్. అర్లీ మార్నింగ్ 4 o'clock రాజశేఖర రెడ్డి లేస్తాడు. లేచినప్పుడు వచ్చి లేపుతాడు సార్. అంటే ఆ 10 నుంచి 4 వరకు 6 గంటలే అతను నిద్రపోయేది. మిగతా అప్పుడు ఎప్పుడు రాజశేఖర రెడ్డితో ఉంటాడు, నీడలాగా ఉంటాడు. సో దట్ పెయిడ్ రిచ్ డివిడెండ్స్. మీరేమని పిలిచేవారు మామూలుగా సూర్యుడిని అప్పుడు? అంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఎర్ర సూర్యగానే నేను ఫీల్ అయ్యాడు కదా. నాకు దగ్గర కొంచెం దూరం బంధువు అవుతాడు సార్. మళ్ళా కొద్దిగా బాగానే ఎదిగాడు పర్వాలేదు రాజశేఖర రెడ్డి. తర్వాత పెరిగి మెచ్యూర్ అయినాడు బాగా. ఇప్పుడు ఎదురు పడితే ఏమని పిలుస్తారు మీరు? ఇప్పుడు సూర్యుడు అంట. ఇప్పుడు సూర్యుడు సార్ అంటే ఎదిగాడని అట్లా ఎదిగాడు. హీ మేడ్ హీఈస్ ఎ రెస్పాన్సిబుల్ మ్యాన్ ఇన్ ది సొసైటీ నౌ. అంటే ఎంత ఎదిగినా కూడా అంటే మనవాడు అనేది ఉంటుంది కదా సార్ మనకు. అట్లా కాదు కదా. సూర్యుడు ఎట్లయినా అంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ బికేమ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మెంబర్స్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. ఓకే ఓకే. సో హీ యూస్ టు వీల్డ్ గుడ్ ఇన్ఫ్లుయెన్స్ అమాంగ్ ది ఎమ్మెల్యేస్. ఓకే. చాలా పైకి చాలా బాగా ఎదిగాడు. అప్పుడు మీరు ఇంకా సూర్యుడు అనేవారు. సూర్యుడు. ఆయన ఏమంటారు మిమ్మల్ని? అన్న అంటారా సార్ అంటారా? సార్ అంటాడు. సార్ సార్ గౌరవం ఇస్తాడు. అది ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆయన కోటలో ఉన్నా కూడా బాగానే గౌరవిస్తాడు. ముఖ్యమంత్రి అయినా కూడా రాజశేఖర రెడ్డి సార్ అనేవాడు. దిస్ ఈస్ డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి. ప్లీజ్ కైండ్లీ వాచ్ మై exclusive interview on High Dream and express your views.